మ్యాక్ ఎల్బీ నగర్లోని అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఫీజు కట్టలేదని బయట నిలబెట్టారు. తల్లిదండ్రులు కొంచెం టైం ఇవ్వండని బతిమాలుతుండగానే ఫీజులు కట్టని వాళ్ళందరినీ దారుణంగా బయటకు పంపారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డిని ఆశ్రయించారు. స్కూల్ యజమాని టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎల్బీ నగర్ నుంచి సుజాత అందిస్తారు. స్కూల్లో విద్యార్థులకి చదువు ఒత్తిళ్లు ఒకవైపు అయితే తల్లిదండ్రులకి ఫీజులు ఒత్తిళ్లు మరోవైపు. ఫీజులు కట్టకపోతే విద్యార్థులకి పనిష్మెంట్ అంటూ బయట ఎండలో నిల్చోబెడుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళు. ఉదయం నుంచి కూడా అటు విద్యార్థినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులతో పాటు అటు లింగోజిగూడకి సంబంధించినటువంటి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్ వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని ఖచ్చితంగా కూడా విద్యార్థుల పట్ల మేము ఎప్పుడు ఉంటాము, విద్యార్థులని ఇలా బయట నిల్చోబెడితే సహించేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ ఉన్నారు. చెప్పండి, అంటే ఈ పల్లవి మోడల్ స్కూల్, పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ తీరుని ఏ విధంగా చూడొచ్చు? అమ్మ, ఈరోజు ఉదయం నాకు ఒక ఫోన్ వచ్చింది. పిల్లల్ని ఇట్లా బయట డోర్ బయట నిల్చోబెడుతున్నారు, ఫీజు కట్టని పిల్లల్ని అని. అమ్మ, ఫీజు కట్టాల్సింది మా బాధ్యత. ఒక పేరెంట్గా కూడా నేను చెప్తున్నా, కడతాం ఫీజు. నేను అనేది ఏంటంటే మమ్మల్ని పిలిచి చెప్పండి, పేరెంట్గా మాకు పిలిచి చెప్పండి. పిల్లల మీద మీ దబాయింపు ఉండొద్దు, పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు అని మేనేజ్మెంట్కి చెప్పడానికి మేము వచ్చినాం. మేము అక్కడ కూర్చున్నప్పుడే బయటికి పోయి మైక్లా ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ పేడ్ ద ఫీజ్ టు ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటుందమ్మా. ఎంతవరకు టాలరేట్ చేయమంటారు చెప్పండి? మమ్మల్ని అయినా సరే మా ముందే ఆ సిచ్యువేషన్ జరిగితే మమ్మల్ని టాలరేట్ చేయమంటారా అమ్మా? ఎట్ ద సేమ్ టైం అమ్మ, నేను అన్ని విషయాలు అడిగిన. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఇండివిజువల్ స్టూడెంట్. ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళందరిపైన కూడా చర్యలు జరగాలి. ఎట్ ద సేమ్ టైం అమ్మ, ఈ స్కూల్ చూడండి, ట్యాక్స్ ఇది పీటీఎన్ నెంబర్ వాళ్ళది 1030811043 అమ్మ. వాళ్ళు 14,63,972 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది విత్ పెనాల్టీ. ఇది 3 ఏళ్ళుగా కడతలేరు. ఇది ట్రేడ్ లైసెన్స్ లేదు స్కూల్కి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు 14,48,000. ఇదొకటి ఉంది, ఫైర్ సేఫ్టీ లేదు. అట్ ద సేమ్ టైం ఈ స్కూల్ ప్రెమిసెస్ అంతా కూడా సర్వే నెంబర్ 11 గవర్నమెంట్ ల్యాండ్లో వస్తుంది. సరే, స్కూల్ నడుస్తుంది, మేము అకాడమిక్ ఇయర్ ముందు ఇట్లాంటివన్నీ చర్యలు తీసుకోవద్దనే ఉద్దేశంతో కామ్గానే ఉంటున్నాం. మేము అడిగింది ఒకటే, పిల్లల్ని మాత్రం అట్లా ఇబ్బంది పెట్టొద్దని కోరినాం. ఇక దురుసుగా ప్రవర్తించడము, ఈయన చైర్మన్ కొమరయ్య గారు, ఈయన నిజామాబాద్, ఆదిలాబాద్ అక్కడేదో ఎమ్మెల్సీ కూడా పోటీ చేస్తున్నారని నాకు తెలిసింది ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన తర్వాత. మా దగ్గర ఇంత పెద్ద స్కూల్ పెట్టినారు, ఇక్కడ అందరూ ఆర్థికంగా ఉన్నోళ్ళే ఉన్నారు. కాకపోతే పక్కింటోడు పల్లవి స్కూల్ పోతున్నాడు, మా కొడుకు కూడా పల్లవి స్కూల్ పోవాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఆలోచన భాగంగా ఇక్కడ పంపిస్తాం. ఒక రోజు లేటో ముందో అందరం మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ ఎలా ఉందంటే, మీరు ఫీజు కట్టకుంటే బయట నిల్చోండి అన్నారు. మేమంతా స్థానిక కార్పొరేటర్ చెప్తే కార్పొరేటర్ గారు ఇక్కడికి వచ్చారు. కార్పొరేటర్ గారు చెప్తుంటే కూడా వాళ్ళు అలానే ఉండరు. అప్పుడు మేము ఇక్కడ అలా ఏదైనా నిరసన తెలిపి ఎంఈఓ డిఓ గారు వస్తే అప్పుడు మళ్ళీ మైక్లో అనౌన్స్ చేసిన అందరి పిల్లలకి రాయని. కాకపోతే ప్రతిరోజు మేము రాలేము కదా, ప్రతిరోజు ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలనే తల్లిదండ్రుల ఆలోచన. కానీ ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళలో ఇలా చదువుకు దూరం పెట్టేది మెయిన్గా ప్రభుత్వం కూడా వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నాం. అయితే చూస్తున్నాం కదా, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన అయితే కేవలము 6 నుంచి 7 వేల రూపాయలు ఫీజు కట్టలేదు అని చెప్పేసి పిల్లల్ని ఎగ్జామ్ రానివ్వకుండా అదేవిధంగా బయట నిల్చోపెట్టడం వల్ల రోజు పాప ఇంటికి వెళ్ళి నేను స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఫీజు కట్టించడం లేదు అని చెప్పేసి బయట నిల్చోపెట్టున్నారు. అమ్మ ఫీజు కట్టు అని చెప్పేసి ఆ పాప చెప్తుంది. కానీ ఆర్థికంగా కట్టే స్తోమత లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా బయట అయినా తీసుకొచ్చి కడతాను, కొంత గడువు కావాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు స్కూల్ మేనేజ్మెంట్ని అడిగినా కూడా వాళ్ళు లేదు అనే సమాధానం చెప్పడంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ని ఆశ్రయించారు. అయితే కార్పొరేటర్ ఇక్కడికి చేరుకొని స్కూల్ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వెంటనే కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళు ఏదైతే పిల్లల పట్ల ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆ పిల్లలకి సంబంధించి ఏదైతే ఫీజులు పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళ స్థాయిని చూసి వాళ్ళ ఆర్థిక స్తోమతని చూసి కొంతమేరకు తగ్గించాలి. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి మెరుగైన విద్యను అందించాలి అంటే ఇలాంటి స్కూళ్ళు కొంతమేరకు వీళ్ళకి సపోర్టివ్గా ఉండాలి మధ్యతరగతి వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే మేనేజ్మెంట్ వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవంటూ లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, హైదరాబాద్.